ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలతో కార్యక్రమానికి స్వాగతం. గోపూజల కనుమ మన ఈ ప్రత్యేక కార్యక్రమం పాడి పంటలు సమృద్ధిగా పండి సమస్త సమాజం ఆరోగ్యంతోనూ ఆధ్యాత్మిక చింతనతోనూ కొనసాగడానికి మూల కారణం కేవలం పశు సంపద మాత్రమే. పొలం దున్ని పసిడి పంటలు కొనసాగడానికి మూల కారణం కేవలం పశు సంపద. పాడి పుష్కలంగా అందింది మనిషికి ఆరోగ్య ప్రదాతగా మారాయి. ఆహారం, ఆరోగ్యం, ఆయుష్ వీటి మూలంగానే మనిషికి సమకూరుతున్నాయి. అందువల్లే కనుమ పండుగ రోజున పశుజాతిని పూజించడం అనేది ఆచారంగా వస్తోంది. ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి వ్యవస్థాపకురాలు గురుమాత శ్రీ దివ్యారమణ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. కనుమ శుభాకాంక్షలు. మీకు కూడా కనుమ శుభాకాంక్షలు. కార్యక్రమానికి స్వాగతం. చక్కగా మాకు ఈ సంక్రాంతి పండగకు సంబంధించి ప్రతి పండగ విశిష్టతను తెలియజేస్తూ మా ప్రేక్షకులందరికీ అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కనుమ పండుగలోకి ప్రవేశించడం జరిగింది. అసలు కనుమ అనేటువంటి పేరు ఎలా వచ్చింది, కనుమ పండుగ అనుకున్న ఆధ్యాత్మిక కోణం ఏంటి, ఒక్కసారి తెలియజేయండి. కనుమ అనేసరికి మనం ఏమనుకుంటాం అనంటే కనుక ఇన్ని రోజులు మొత్తం పాడి పంటలతోటి అలసిపోయి ఉంటారు రైతులు. అలాగే కొత్త పండగ, కొత్త సంక్రాంతి అంటే సంక్రాంతి అనేసరికి మనకి ఏంటి అని అంటే కొత్త క్రాంతి, కొత్త విషయాలకే స్వాగతం పలకడం. ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని, పాడి పంటలతోటి విలసిల్లే దేశం కాబట్టి పంట బాగుండాలి అని చెప్పి ఈ సంవత్సరం అంతా బాగా జరగాలి అని అందరినీ ఇంటికి పిలిచి ఆనందం ఇంట్లో వెల్లివిరియాలి అని చెప్పి మనం అందరినీ ఆహ్వానం చేసుకుంటాం. అయితే సంక్రాంతి వరకు నెలలు పట్టడం వల్ల ఎవరింట్లోనూ నాన్ వెజ్లు తినడం కానీ లేకపోతే ఇంకేమైనా కానీ ఉండవాలి. అయితే ఈ రోజున వచ్చేసరికి కనుమ రోజున అందరూ ఆనందంగా సంబరాన్ని చేసుకుంటారు. అంటే వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారం ఆచార వ్యవహారం ఉన్నవాళ్ళు నాన్ వెజ్లు తినడం ఇవాళ రోజున ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కనుమ అనేసరికి ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆనందాన్ని అనుభవించాలి అనుకుంటారు. నెల రోజులు పండిన పంట, ఈ పంట తర్వాత వీళ్ళకి వచ్చిన ఆనందం, దీని తర్వాత కలిగిన సంతృప్తి, కొంచెమైనా రెస్ట్ లేకుండా మళ్ళీ పంట వేయాలి కదా, అందుకని వాళ్ళు ఈ రోజున హాయిగా ఆనందంగా పండుగని జరుపుకునే కాలం అన్నమాట. ఇక ఈ కనుమ రోజున ఏం చేస్తారు అని అంటే కనుక మనకి గ్రామానికి సరిహద్దుల్లో కాటమరాజు అని ఒక శిల ఉంటుంది, దానికి పూజలు చేస్తారు, చేసి పులగాన్ని నివేదన చేస్తారు. అందుకని ఊర్లో ఉన్న వాళ్ళందరూ గ్రామ ప్రజలంతా కలిసి ఆ కాటమరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ రోజు ఒక చెక్కనో కర్రనో పుల్లనో అక్కడ పడేసేసి అక్కడ వేసి పెడతారనమాట. ఈ రోజున దాన్ని కాల్చి పెద్దగా మంట చేసి ఆ మంట దగ్గర పులగాన్ని నివేదన చేస్తారు. ఇంట్లో అందరూ వండుకున్న మాంసం కావచ్చు, పులగం కావచ్చు, ఏది వీలైతే వాళ్ళు అది తీసుకుని అక్కడికి వెళ్ళి ఊరంతా కూర్చుని సాయంత్రం పూట దాన్ని ఆహారంగా స్వీకరించి ఈ పండుగని ఒక మంచి సంతోషకరమైన వాతావరణంగా ఎంజాయ్ చేస్తారనమాట. అందుకని ఇది కనుమ కింద అక్కడ తీసుకుంటారు. ఊరందరూ ఒకరినొకరు చూసుకుని అక్కడ కలిసి వారందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది ఈ పండుగ. ఓకే. అసలు కనుమ నాడు కాకి కూడా బయటకి వెళ్ళదు, లేదా కాకి కూడా స్నానం చేస్తుంది, ఇటువంటి మాటలు పెద్దవాళ్ళు సంప్రదాయంగా ఒక మాట సామెతలాగా చెప్తూ రావడం జరుగుతుంది. అంటే ఎటువంటి విధానాలు కనుమ పండుగ రోజు ప్రారంభించాలి అని చెప్తారు? అమ్మ, కనుమ పండుగ రోజు వచ్చేసరికి ఏంటి అని అంటే కాకి బయటికి వెళ్ళదు అనేది కన్నా కూడా కాకిని మన పితృదేవతలతో పోలుస్తారు. కాకి అనేసరికి ఏంటి, మనం ఇప్పుడు ఎవరైనా పోయినప్పుడు పిండ నివేదన చేస్తారు. చేసినప్పుడు ఏది ఆయన మనిషి వచ్చి తీసుకుంటాడా? లేదు కదా. ఆత్మ వచ్చి తీసుకుంటుందా అంటే కాకి రూపంలో ఆత్మ వచ్చి స్వీకరిస్తుందని నమ్ముతాం మనం. అలాగే తద్దినాది క్రతువులు చేసినప్పుడు కూడా ఈ కాకి వచ్చి తీసుకుంటుంది కదా. అయితే అన్ని చోట్ల పితృదేవతల్ని స్మరణ చేస్తారు. ఇవాళ రోజున స్మరణ చేసి వారి కోసం ఆహారం నివేదన చేస్తారు. నివేదన చేసినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాలి కదా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, వేరే ఊరు వెళ్ళాలనుకోండి, ఈ పెద్దల్ని తలుచుకోరు. మీరు మీ పెద్దల్ని తలుచుకుని వారికి కావాల్సినవి పెట్టరు. అందుకని కాకి కూడా బయటికి వెళ్ళదు, కాబట్టి మీరు కూడా బయటికి వెళ్ళొద్దు. ఇది కీడు పండుగ. ఇక్కడ ఏంటి అని అంటే కనుక కీడు అంటే ఇది ఏంటి కీడు? నువ్వు వెళ్ళడం వల్ల నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా సుఖపడకుండా వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ రేపటి నుంచి కష్టపడాల్సిందే కదా. ఒకరోజు ఆనందాన్ని అనుభవించు. మనం ఉగాది పండగకి ఏం చేస్తాం, కొత్త సంవత్సరాది మొదలవుతుంది, అన్ని రకాల షడ్రుచులతో సంబంధించిన పచ్చడిని తింటాం. ఇవాళ రోజున ఏం చేస్తారు, తీపి పదార్థాలని తింటారు, భోగ్యంగా అనుభవించగలగాల్సిన పదార్థాలని తింటారు.
అరిగించుకోవడానికి కావాల్సిన శక్తి ఈ చలికి ఉంటుందా ఉండదా అని అంటే అయినా సరే తినేస్తాం. ఎందుకు అనంటే ఆనందాన్ని భోగ్యాన్ని అనుభవించాలి కాబట్టి. ఇక్కడ అనుభవిస్తున్నారు. అందుకని ఇది ఏమైపోయింది, మీరు అందరూ అనుభవించాలంటే ఆ స్థానంలో ఉండాలి, పితృదేవతల్ని ఆరాధన చేయాలి అంటే అదే స్థానంలో ఉండాలి. అందుకని దీన్ని ఎక్కడికి వెళ్ళకూడదు అనే విధంగా పెట్టారు ఒకటి. ఇంకోటి ఏంటి అని అంటే కనుక మనకి పశువుల్ని ఆరాధన చేస్తాం. పశువులు పాపం నెలంతా కష్టపడి వీళ్ళకి పంట కోసమో లేకపోతే పాడి కోసమో దేనికోసమో అవి ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాయి. ఒక్కరోజు కనుమ రోజున వాటిని చక్కగా ఆరాధన చేసుకుని పూజలు చేస్తారు. ఆ పూజలు చేసి వాటికి కావలసిన చక్కటి పరవాన్నాన్ని వండి పెడతారు. పరవాన్నం మనమే తినడం కాదు, మనతో పాటు కష్టపడి మన కుటుంబంలో ఒక వ్యవస్థగా ఉంటున్నాయి. అందుకని వాటికి కూడా ఆహారాన్ని పెడతారు. ఇవాళ రోజున అసలు పాడి పంటలు అంటే కనుక మనకి ఊళ్ళలో వెళ్తే ఎక్కడ ఆవులు ఇవి కనిపించట్లేదు, పశువులు కనిపించట్లేదు, ఎద్దులు కనిపించట్లేదు. అన్ని యంత్రాలతో కూడిన వాతావరణం అయిపోయింది. అలాగే పెస్టిసైడ్స్తో కూడిన వాతావరణం అయిపోయింది. దానివల్ల రోగాలు రొచ్చులు పెరుగుతున్నాయి. మన పూర్వీకులు ఆచరించిన విధానం ఏంటి, ఎద్దులతోటి ఆవులతోటి. ఎందుకు అనంటే కనుక వాటి పేడ ద్వారా వాటి మూత్రం ద్వారా కూడా ప్రక్షాళన జరిగేది. ఆ పంట మీద పడిన పురుగులు కూడా పోయేవి అన్నమాట. అందుకని అవి మనకి చాలా మేలు చేసేవి. అది కాకుండా వాటికి మనం ఆహారం పెట్టినా పెట్టకపోయినా ఆ పొలంలో తిరుగుతూ ఎక్కడో ఏదో ఒకటి తినేసేసేవి. మనకి వీళ్ళే ఆహారం పెట్టాలనేవి కూడా కాదు. వీడు ఆహారం పెట్టలేదు కాబట్టి వీడికి నేను పాలు ఇవ్వను అనే ఉంటాయా, పాలిస్తాయి. అలాగే మనల్ని బాగా చూసుకుంటాయి అవసరమైతే. అన్ని విధాలుగా మనల్ని కాపాడుతున్నాయి కాబట్టి అందుకనే ఏంటి మనకి వేదంలో కూడా ఒక మంత్రం ఉంటుంది, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటారు. గోవు బ్రాహ్మణుడు ఎక్కడ సుఖంగా ఉంటారో అక్కడ పంట సమృద్ధి వెల్లివిరుస్తుంది, అలాగే సుఖం వెల్లివిరుస్తుంది అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆరోగ్యం ఉంటుంది. సమృద్ధి అంటే ఏంటి, మీకు ఆరోగ్యం ఉంటుంది, చక్కటి పాడి పంట ఉంటుంది. ఇవి పాపం అలసిపోయి ఉంటాయి కాబట్టి వీటికి కావాల్సినంత రెస్ట్ ఇవ్వాలి. కాబట్టి తెల్లారే వాటికి పూజ చేసి నడు అని బండి కట్టుకుని వెళ్ళాలంటే వీలవదు కదా. ఆ కాలంలో బళ్ళు ఉండేవి. ఈ కాలంలో అంటే మనకి అనేక సాధనాలు ఉన్నాయి వెళ్ళిపోవడానికి. కారో, 2 వీలరో, 4 వీలరో, 8 వీలరో ఏదో ఒక వీలర్ ఉంది మనకి వెళ్ళడానికి. కానీ ఆ కాలంలో పాపం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎడ్ల బండే, నడిచి వెళ్ళాలి లేకపోతే. అందుకని ఆ ఎడ్లకి ఆ రోజు పూజ చేసి వాటిని చక్కగా ఆహారంతో పెట్టి వాటికి కావలసినంత రెస్ట్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఇంటిని దాటకూడదు. అందుకని కాకి కూడా ఎగరదు అని చెప్తారు. అంతేగాని వెళ్ళకూడదని ఏం కాదు, కానీ వెళ్ళకపోతే మంచిది, వాటికి రెస్ట్ ఇవ్వాలి అని. తప్పకుండా మన సంప్రదాయంలో ఆచారాల్లో పండగలకి సంబంధించి పురాణ కథతో మిళితం చేస్తూ ఉంటారు. కనుమ పండగకు సంబంధించి కూడా ఏవైనా పురాణ కథలు కావచ్చు, దీని వెనుక ఉండేటువంటి అందరూ తెలుసుకొని మెలగాల్సినటువంటి ఆధ్యాత్మిక విశేషాలు కావచ్చు ఉన్నాయమ్మా? తప్పకుండా. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడూ పశువులని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఆయన గోధూళితో స్నానం చేసేవాడు. గోధూళి ఎప్పుడు అలా గిట్టల నుంచి ఎగురుతున్న ధూళి ఏదైతే పడుతుందో అది గొప్ప స్నానం అట. మీరు ఎన్ని నదుల నుంచి స్నానం చేసినా అంత పెద్ద ఏమవ్వదు. ఎలా చేస్తారమ్మా? గోవులు నడుస్తూ ఉంటే వెళ్తూ ఉంటే మనం గోవులతో వెళ్తున్నాం అనుకోండి, ఆ ధూళి మన మీద పడితే అది స్నానం అన్నమాట. స్నానం అంటే ప్రత్యేకంగా నీటితో చేసేదే కాదు, ఆధ్యాత్మిక స్నానం అంటారు. గోదాదేవి ఉంటుంది తిరుప్పావైలో, ఆధ్యాత్మిక స్నానం చేయండి అంటుంది. మీరు పొద్దున్నే లేవండి, స్నానం చేయండి, అలంకారం చేసుకోండి అంటుంది. ఏమి అలంకారం చేసుకోవాలంటే భక్తి అనే అలంకారాన్ని చేసుకోండి, స్నానం అనేది ఏంటి అంటే పారవస్యం అనే స్నానాన్ని చేయండి అంటుంది. అయితే అలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు అలాంటి పారవస్యమైన స్నానాన్ని చేసేవాట. ఎప్పుడు యశోదమ్మ రా స్నానం చేయిస్తాను అని అంటే అసలు స్నానానికి వచ్చేవాడు కాదట ఎంతసేపు. ఎప్పుడూ గోవులతోటే ఉండేవాట. ఆ గోవులు కూడా కృష్ణుడు అంటే ఎంత ప్రేమగా ఉండేవాట. అంత గోకులంలో ఉన్న గోవులన్నీ ఈయన మేతకి తీసుకెళ్తే ఏ గోవుని పేరు పెట్టి పిలిస్తే ఆ గోవు వచ్చి ఆయన ముందు నుంచి పాలిచ్చి వెళ్ళిపోయేది. పాలు పిండడానికి కూడా ఎవరికి కష్టం లేకుండా ఆయన ముందు పిలిస్తే చాలు అవి వచ్చి పాలు వర్షంలాగా ఇచ్చి వెళ్ళేవట. అందుకని ఆయన ఆ గోధూళి స్నానాన్ని చాలా ఇష్టపడేవట. గోవులకి సేవ ఎలా చేయాలి అని పరమాత్ముడు చేసి చూపించాడు. పరమాత్ముడు మనకి ఏమి ఆచరించి చూపిస్తాడో అది మనం ఆచరించదగినది, వచ్చే కాలంలో చేయాల్సినది అని. ఏ భగవంతుడైనా కానీ వెళ్ళి ఇంద్రుడు అనుకోండి ఎప్పుడైనా వస్తాడా? ఆయన స్థానంలో ఆయన కూర్చుంటాడు, స్వర్గాది సుఖాలని అనుభవిస్తాడు, అనుభవింపజేస్తాడు. ఎవరైతే పుణ్యాన్ని పొందుతారో వాళ్ళు వెళ్తే స్వర్గానికి వాళ్ళతోటి అనుభవింపజేస్తాడు. కానీ ఆయనగా వచ్చి ఇక్కడ ఇలా చేయండి అలా చేయండి అని మనకేమీ నేర్పించడు. మిగిలిన ఏ దేవతలైనా తీసుకోండి, ఏ దేవతలు కూడా మీకు ఇలాంటి జీవితాన్ని అనుభవించండి, ఇలాంటి మార్గాన్ని అనుక్రమణ చేయండి అని చెప్పరు.
రామావతారంలో కావచ్చు, కృష్ణావతారంలో కావచ్చు, ఆయన వచ్చి మనం ఏమి ఆచరించాలి, ఒక మానవుడి యొక్క జీవితం ఏ విధానంగా ఉండాలి, దేన్ని పశువుల్ని పక్షుల్ని పూజ చేయాలి, మనం పశువుల్ని పక్షుల్ని సంరక్షించాలి అని చెప్పి ఆయన చూపించాడు. అలా మనం గోవుల్ని కనుక నిత్యం సంరక్షించగలిగితే ఈ భూమి మీద ఎక్కడా కూడా రోగము, కలిమి, కరి ఇలాంటి వాటి యొక్క ప్రభావం ఉండదు. కలియుగానికి కావలసింది అది. ఎందుకంటే మనకి ద్వాపర యుగము కలియుగానికి నాంది. ద్వాపర యుగాంతం ఏంటి? కలియుగానికే నాంది. కాబట్టి ఆయన ఆ మధ్యకాలంలోనే ఆయన వచ్చాడు. కాబట్టి కలియుగంలో మనం పాటించాల్సినవి ఏంటి చాలా తేలిగ్గా చేయగలుగుతాము, ఏవి చేస్తే మనం సంరక్షణ మనకి బాగుంటుంది అనేది చూపించాడు. ఆ గోధూళి స్నానం చేసి ఆయన చూపించి గోవర్ధన గిరి ద్వారా గోవుల్ని సంరక్షణ చేసి ఒకసారి ఏమవుతుంది అని అంటే కనుక అడవిని అగ్ని దహిస్తుంది. అగ్ని దహిస్తే వేపల్లవాసులు అలాగే అంటే ఈయనతోటి ఆడుకునే పిల్లలు వీళ్ళు అందరూ గోవుల్ని మేపడానికి పాపం అడవికి వెళ్ళిపోతే ఒకసారి సడన్గా అగ్ని దహించడం మొదలు పెడితే కృష్ణ కృష్ణ మమ్మల్ని ఎలా అయినా కాపాడు అని చెప్పి వేపలవాసులు మొత్తుకుంటారు. కానీ ఇవి మొత్తుకోలేవు కదా, అవి కృష్ణుడిని చూస్తూ అంబా అని అరుస్తాయి అన్నమాట. ఆయన కృష్ణుడు ఒక్కసారి అగ్నిని ఆపేస్తాడట వర్షంతో. ఆ గోవుల్ని సంరక్షించి మళ్ళీ అక్కడ పచ్చిక బయళ్ళని తయారు చేస్తాడట. కృష్ణుడు వస్తూ ఉంటే చాలు ఆ పచ్చిక బయళ్ళు కూడా ఇలా వంగి ఆయన పాదాలని నమస్కారం చేస్తే బాగుంటుందేమో అని అలా నమస్కారం చేయడానికి ఇలా వంగిపోతాయట. అప్పుడు ఆ పచ్చిక బయళ్ళు అవి వంగిపోయిన ఆ చిగుర్లని తింటూ ఆవులు కదిలేవిట. పరమాత్ముడి కోసం వచ్చినవి. అంటే మనం సృష్టిలో పెంచాల్సింది ప్రకృతిని, పెంచాల్సింది ఆవుల్ని, పోషించాల్సింది వాటిని. ఎందుకు అని అంటే కనుక అవి మన పోషణకి బాధ్యతనిస్తాయి. ఇవాళ రోజున మనం కల్తీ పాలు తాగుతున్నాం, కల్తీ ఆహారాన్ని తీసుకుంటున్నాం, కల్తీ మిషన్స్ తోటి మనం పనిచేస్తున్నాం. ఎందుకు అని అంటే కనుక మనకి వచ్చేసరికి గోవుల్ని పెంచే సామర్థ్యం లేకపోవడం, దానివల్ల మనము అవస్థలు పడుతున్నాం, అనారోగ్యం ప్రబలుతుంది. విదేశాల్లో చూడండి, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి, వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి. భారతదేశంలో వచ్చేసరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ మీకు ఎక్కడో అంతగనం కనిపించవు. ఎందుకు అని అంటే కనుక ఇక్కడ గో సంపద వల్ల, పశు సంపద వల్ల అవి మనల్ని నిత్యం సంరక్షిస్తాయి. అది ఆ కృష్ణ పరమాత్ముడు ఆచరించి చూపించింది మనకి. పండగల విషయానికి వస్తే కనుక ఇటువంటి సంక్రాంతి పెద్ద పండగలైతే ఎలాగో పుట్టింటికో లేకపోతే అత్తారింటికో పల్లెటూర్లకు వెడతారు, పెద్దవాళ్ళ సమక్షంలో జరుపుకుంటారు. కాబట్టి ఎటువంటి విధానాలు వాళ్ళు చెప్తే అవి అవలంబిస్తారు. కానీ కొంతవరకు ఒక 50% తీసుకుంటే అంతా న్యూట్రల్ లైఫ్స్, సిటీ కల్చర్ అనేది అయిపోయింది. మరి ఇటువంటి వారికి వెంటనే మనసులో మెదిలేది ఈరోజు ఏ దీపం పెట్టాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ రంగు చీర కట్టాలి, ఇటువంటి సందేహాలు ఉంటాయి. మరి అటువంటి వారు ఎలా ఆచరించాలి కనుమ పండుగ? అమ్మా, ఇవాళ రోజున బ్రేక్ అనుకోవాలి. ఎందుకు బ్రేక్ అంటే కనుక కొత్తది ఏదైనా మన జీవితంలో ఆహ్వానించాలంటే మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. అయితే ఈ పీస్ఫుల్గా ఉన్నప్పుడు కొత్త దాన్ని, ఆ చేంజ్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. మనం దక్షిణాయనంలో అనేక రకాల వ్రతాలు, నియమాలు, దీక్షలు, ఉపవాసాలు, రకరకాల పూజలు, రకరకాల దీపాలు పెట్టేసేసి దక్షిణాయనం అంతా చాలా గజిబిజిగా గందరగోళంగా గడిపేస్తాం కదా. ప్రతి చోట పండగే కనిపిస్తూ ఉంటుంది. ఉత్తరాయణం వచ్చేసరికి సడన్గా మీకు పండగలు మాయమైపోతాయి. ఏ పండగలు కనిపించవు. మీకు ఏం దీక్షలు లేవా అని అంటే కనుక భగవంతుడు లేచి ఉన్న కాలం, మనం కష్టపడేది లేదు. భగవానుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కాలం. ఇక్కడ నారాయణుడు మనల్ని లేచి చూడడానికి ఉద్యుక్తమైన కాలం. కాబట్టి ఈ సమయంలో భగవానుడు లేచి ఉన్నప్పుడు ఆయనని మాత్రం స్మరణ చేయండి. ఆయనకి సంబంధించిన దీపాన్ని ఆరాధన చేయండి. ఆయనకి సంబంధించిన ఆ స్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని ఆరాధన చేయండి. అయితే ఎవరి ద్వారా ఆశ్రయించాలి అని అంటే కనుక పరాశర భట్టర్ వారు చెప్తారు, తల్లిని ఆశ్రయించండి, తల్లిని ఆశ్రయిస్తే తండ్రిని ఆశ్రయించినట్టే అంటారు. అంటే మహాలక్ష్మి ద్వారా పరమాత్ముడిని ఆశ్రయించండి అని నేర్పించినట్టు. అందుకని మొట్టమొదలుగా పట్టుకుంటే శరణాగతి కూడా ఎవరికి చేస్తారు? పిరాట్టికే శరణాగతి చేస్తారు. ఎందుకు అమ్మవారికే శరణాగతి చేయడము అని అంటే కనుక ఆ మహాలక్ష్మి పాదాలు పట్టుకుంటే, ఆవిడ పట్టుకున్న పాదాలు ఎవరివి? పరమాత్ముడివి. మనకి మోక్షం ఇచ్చేయాల్సింది ఆయనే కదా. కాబట్టి ఆ పాదాలని, ఈమె పాదాలు పట్టుకుంటే ఆయన పాదాలని చేరినట్టే అని చెప్పి చూపిస్తారనమాట. అందుకని ఈ కాలం అంతా ఆరాధన చేయాల్సింది లక్ష్మీ ఆరాధన చేసి, ఆ మహాలక్ష్మిని మన ఇంట ఆహ్వానం చేసి అమ్మవారి ఆరాధన ద్వారా ఆ శ్రీహరిని పొందాలి అని చెప్పడం అనమాట. ఉద్యుక్తంగా ఉండి మీకు కావలసిన వరాన్ని ఇస్తాను అన్నప్పుడు కావాల్సింది ఏంటో, ఒక బండి కావాలి,
మా పిల్లాడు బాగా చదువుకోవాలి, వాడికి పెళ్ళవట్లేదు, వీడికి పిల్లలు పుట్టట్లేదు అని అడగకుండా నాకు ఆధ్యాత్మిక సంపద కావాలి, మోక్షానికి మార్గం కావాలి అని గోదాదేవి ఆచరింపచేసి మనకి చూపించిన కాలం ఇది. ఆ కాలం పరిసమాప్తమైనప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఏదైనా ఒక దీక్ష తీసుకున్న తర్వాత ఆ దీక్ష తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే సిద్ధాంతాన్ని పాటించడం, అంతే కదా. 44 రోజులు దీక్ష తీసుకోవడం అంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 44 రోజులు ఏదైనా మీరు దీక్ష తీసుకుంటే ఆ తర్వాత మీ శరీరం దాన్నే డిమాండ్ చేస్తుంది. అది అలవాటైపోతుంది మీ శరీరానికి. అంటే మనం కష్టపడి ఈ శరీరానికి 44 రోజులు ఏదైనా విషయాన్ని అలవాటు చేస్తే అది అలవాటైపోతుంది. అంతకన్నా ఎక్కువ కష్టపడక్కర్లేదు. అందుకని మండలం దీక్ష అన్నారు. ఈ మండలం దీక్షగా చేసిన దాన్ని జీవితకాలం అంటే సంవత్సర కాలం మనం ఆచరించగలిగితే మనకి అసలు ఉత్తరాయణం రాని, దక్షిణాయనం రాని, చలికాలం రాని, వర్షాకాలం రాని, ఏ కాలం వచ్చినా మనకి శరీరంలో మార్పులు ఏమీ ఉండవు, వయసులో మార్పులు ఉండవు, అలాగే మన ఆరోగ్యంలో మార్పులు ఉండవు. ఇలాంటివన్నీ సంతరించుకుంటాయి. మనం ఈ రోజున తెలుసుకోవాల్సింది ఇది. అలాంటివి తెలుసుకుని భగవంతుడి యొక్క ఆరాధన చేయడం. మీరు ఎవరిని నమ్ముతారో వారిని ఒక్కరినే పట్టుకుని ఆరాధన చేయడం. శరణాగతి తత్వం అంటే ఏంటి అని అంటే గనక నీవు ఎవరిని అయితే నమ్మావో అక్కడ నుంచి 100 గుళ్ళు తిరుగుతూ 100 చోట్ల వెళ్ళి దీపాలు పెట్టి 100 చోట్ల వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి 100 చోట్ల వెళ్ళి ప్రదక్షిణాలు చేసి 100 చోట్ల వెళ్ళి అర్చనలు చేయించుకొని ఆ తర్వాత ఈ దేవుడు ఇద్దాం అనుకునే సమయానికి తలపేసేసుకుని ఉంటాడు. నువ్వు వేరే చోటుకి వెళ్ళిపోయావు, ఇంకో చోట డోర్ తీయడానికి వెళ్ళిపోయావు. కాబట్టి ఆయన ఈయన ఇద్దాం అనుకున్నాడు పాపం, నువ్వు ఇంకో చోట తేలేవు, ఆయన తెరిచే లోపల ఇంకో చోట తేలేవు. ఇచ్చేదాకా ఎదురు చూసే శక్తి నీలో లేదు అంటే నాలో ఓర్పు కావాలి, అంతటి ఓర్పును నేను సంపాదించాలి, ఆ పరమాత్మ నన్ను చూడాలి, నేను ఆయనని పొందాలి కాదు, ఆయన నన్ను చూడాలి. తిరుపతి లైన్లో మీరు దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు, లైన్లో నుంచున్నారు, తిరుగుతున్నారు. అయితే మీరు గరుడ స్తంభం దగ్గరికి అంటే మా బంగారు వాకిల్లోకి వెళ్తారు. ఇక్కడ గరుడాల్వారు ఉంటారు, పరమాత్మని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామిని. మీరు నుంచున్నారు, మీకు వెంకటేశ్వర స్వామి కనిపించట్లేదు, ఇలా ఎత్తి చూస్తున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి లైన్గా అందరినీ చూస్తున్నాడు. మీరే పరమాత్మను చూస్తున్నారా? పరమాత్మ కూడా మిమ్మల్ని చూస్తున్నాడా? లేదు, పరమాత్మ కూడా మిమ్మల్ని చూస్తున్నాడు. ఎన్ని క్షణాలు మిమ్మల్ని చూస్తుంటాడు? ఎన్ని క్షణాలు అయితే ఆ లైన్ మీరు ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళారు అన్ని క్షణాలు మిమ్మల్ని చూస్తున్నాడు పరమాత్మ. ఆయన మనల్ని పొందాలి అనుకున్నాడు కాబట్టి మనం వెళ్ళాం. అనుకోకపోతే మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేమన్నమాట. అలాంటి తత్వాన్ని ఇవాళ రోజున మనం జీర్ణించుకోవాలి. అద్భుతం. ప్రతి పర్వదినానికి, ప్రతి పండగకి మనం ఆచరించేటప్పుడు విధానాలు ఎలా అయితే చెప్పారో దానాలకు కూడా అంతే మనము ప్రాధాన్యత ఇవ్వాలి అని శాస్త్రం చెప్తుంది కదండి. మరి కనుమ పండగ రోజు కోసం ప్రత్యేకంగా చేయాల్సిన దానాలు అంటే ఏమన్నా ఉన్నాయా? కనుమ రోజున వీలైతే కనుక మనకి ఇంటికి ధాన్యం వచ్చింది, అన్నదానం చేయాలి. అన్నదానం చేస్తే మంచిది. పితృదేవతలకి కూడా తర్పణాలు వదలాలి, నువ్వుల దానాలు చేయాలి. నువ్వుల్ని రాశిగా పోసి దానాలు చేసేవాళ్ళు పూర్వకాలంలో రాజులు. కానీ మనం రాజులం కాదు కాబట్టి రాసులు పోసి దానం చేయలేకపోవచ్చు. కాకపోతే ఎంతో కొంత నువ్వుల్ని దానం చేయగలుగుతాం. ఏదైనా సద్బ్రాహ్మణ్ణి చూసి దానం చేయడం, పశువుల్ని దానం చేయడం, అలాగే అవసరమైన వ్యక్తికి దానం చేయడం. ఇప్పుడు చలి బాగా ప్రబలి ఉంటుంది కాబట్టి కంబళ్ళని దానం చేయడం, చొప్పుల్ని దానం చేయడం ఈ సమయంలో చాలా విశేషం అన్నమాట. అన్నదానం సర్వత్రా సర్వకాల సర్వావస్థల్లో అవసరమైనది. ఎందుకంటే ఏది ఇచ్చినా ఇది వద్దు చాలు అంటాడు, ఇంకా కావాలి అంటాడు. లేకపోతే కానీ అదే అన్నం కడుపు నిండిన తర్వాత చాలు అంటాడు. ఇది దాని తర్వాత స్వీకరించలేరు. మళ్ళీ ఆకలిస్తే ఖచ్చితంగా కావాల్సింది. అందుకని ఈ ప్రాణం నిలబెట్టుకోవడానికి ప్రాణాధారమైనది కాబట్టి అన్నదానం చేసిన ప్రతిసారి మీకు మీ పితృదేవతలు తరిస్తారు. పితృదేవతలు తరించడం వల్ల వీరే మొదటి మెట్టు మనకి సోపానం భగవంతుడిని చేరడానికి. వీళ్ళు తరిస్తే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహానికి డోర్ ఓపెన్ అవుతుంది అంటారు కదా. మనం దేవాలయంలోకి వెళ్తే పూజారి అనుగ్రహిస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని అంటారు కదా. అలాంటిదే ఈ నానుడి కూడా. తప్పకుండా. అలాగే ఏ పండగకు లేనంత ప్రత్యేకత ఏంటంటే మనకి సంక్రాంతి అయినా, భోగి అయినా, కనుమ అయినా పిండి వంటలతో కూడా వీటికి సంబంధం ఉంటుంది. కనుమ రోజు మినుము తినకుండా ఉండకూడదు అనే మాట వాడుతూ ఉంటారు. ఎందుకు మన పండగల్లో ఆధ్యాత్మికతకి ఎంత పెద్దపీట వేశారో పిండి వంటలు నలుగురిని కలుపుకొని తిరిగేటువంటి విధానాలకు అంతే సంబంధం ఉంది. మనది వ్యవస్థ ఏంటి అంటే కనుక మనం జీవించడమే కాదు, మనతో పాటు ప్రతి జీవి జీవించాలి. అది హిందూ ధర్మంలో మాత్రమే ఉన్న గొప్ప సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మీరు ఎక్కడ చూసినా దొరకదు. మన శాస్త్రాలు కూడా మనకి ఇవే నేర్పిస్తాయి.
పురాణ ఇతిహాసాలు కూడా ఇవే నేర్పిస్తాయి. మన రాజులు కూడా ఇవి నేర్చుకుని దీన్నే ఆచరించిన స్థితిగతులు కనిపిస్తాయి. మన ఋషులు కూడా ఇవే బోధించారు. ఇవాళకి మన సిద్ధులు కూడా ఇవే బోధిస్తున్నారు. ఎందుకు అంటే గనక నీకు అవసరమైనప్పుడు నిన్ను పిలిచేవాడు నలుగురు కావాలి. ఇవాళ రోజు పోతే పాడి యాత్రలకి ఒక బస్సు వచ్చేసింది. కానీ ఒక కాలంలో ఎవరైనా రావాలి అంటే ఆ శవం యొక్క వెనకాల వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు యమధర్మరాజు అడుగుతాడట, ఈ వెళ్తున్న జీవి పుణ్యజీవియా పాపజీవియా తెలుసుకునిరా అంటట. తెలుసుకునిరా అంటే ఎలా తెలుసుకోవాలి? అది వెళ్తుంది, ఆయన యొక్క భటులు వెళ్తారు, ఆ జీవి వెనకాల వెళ్ళి వచ్చి చెప్తారు. అలాగే ఇంకొక బ్రాహ్మడి యొక్క తల్లి భార్య కూడా ఏం చెప్తుందట, నాయన వెళ్ళి ఆ జీవి ఎలాంటి జీవో తెలుసుకున్నా అంటే వెళ్తాడు, ఆయనకి ఏం అర్థం కాదు, వచ్చేస్తాడు. తల్లి చెప్తాడు, నాకేం అర్థం కాలేదు అంటాడు. ఏంటి ఎందుకు అర్థం కాలేదు అని అంటే కనుక ఇక్కడ యమధర్మరాజుకి వచ్చి ఆ జీవి మంచివాడు చెడ్డవాడు రెండు అంటాడు. అదేమిటి అని అంటే కనుక కొంతమంది మంచి చెప్పుకుంటూ ఉంటే విన్నాను, కొంతమంది చెడు చెప్పుకుంటూ ఉంటే విన్నాను అంటాడు. అందుకని ఇతనికి స్వర్గ నరకాలు ప్రాప్తిస్తాయి అని చెప్తాడు. కానీ చిత్రగుప్తుడి వరకు ఇంకా వెళ్ళలేదు ఆ టాపిక్. ఈ కొడుకు ఏం చెప్తాడు, ఎందుకు నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అంటాడు అని అంటే కనుక ఈ కొడుకు అక్కడ ఈ రెండు రకాలుగా మాట్లాడుకుంటున్నాడు. ఇతను ఏది చూడాలనుకోవట్లేదు, బ్రాహ్మడు కాబట్టి చెడు మంచి చూడాలనుకోవట్లేదు, న్యూట్రల్గా చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ జీవి నార్మల్గా వెళ్తున్నాడు అనేది చెప్తాడనమాట. అయితే మన గురించి మంచి చెడు చెప్పుకునే విషయం ఉండాలి కాబట్టి దానము, ధర్మము, పూజాది క్రతువులు, పండుగలు, అలాగే మన చుట్టూ ఉండే వాళ్ళని మనం మెయింటైన్ చేయడానికి కావాల్సిన స్థితిగతులు పండుగలు. వీటి ద్వారా మనం ఏంటి అని అంటే మంచిని పెంచడం, తద్వారా సంఘజీవిగా జీవించడం, ఏదో ఒక ఇంటికి పరిమితం అవ్వడం కాదు. ఇవాళ రోజున మనం ఆఫీసులు కావచ్చు, ఏదైనా కావచ్చు, బిజీ అవ్వడం వల్ల ఒక ఇంటికి పరిమితం అయిపోయాం. అలా కాకుండా మనతో నడిచేవాళ్ళు మన గురించి చెప్పగలగాలి, ఇది పోయిన తర్వాత చెప్పగలగాలి. ఆ విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. చాలా చాలా సంతోషం అమ్మా, చక్కని విశేషాలు అందించారు. కనుమ పండుగ ప్రత్యేకతను మా ప్రేక్షకులందరికీ తెలియజేశారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం తల్లి. ఇది ఇవాల్టి కనుమ పండుగ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.